ఇక నెంబర్ 4 ఉచితాలు. నేను ఇప్పటి వరకు చెప్పినట్లుగా ఆ ఉచితాలన్నింటినీ గతంలో వాళ్ళు ప్రకటించిన ఉచితాలకే కొంచెం షైన్ చేసి కొంచెం మోడరేట్ చేసి ఇచ్చిన పథకాలుగానే టీవీకే పథకాలు కూడా ఉన్నాయి. కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో తన మార్క్ని ఎలా చూపించగలుగుతారు? విజయ్ పథకాలు రేపు తమిళనాడు డెవలప్మెంట్కి ఉపయోగపడ్డాయి అనేది చూపించగలుగుతారా? కేవలం ఉచితాల విషయంలో మగధ చాలా క్లారిటీగా ఉంటుంది. ఇవన్నీ కూడా తినడానికి తప్ప, తిని అరిగించుకోవడానికే తప్ప ఇవి అభ్యున్నతికి ఉపయోగపడతాయా అనే విషయంలో సందిగ్ధతలే ఉంటాయి. బట్ ఎక్కడైతే తను అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న విషయాల్లోనో, నిరుద్యోగుల విషయాల్లోనో, ఎడ్యుకేషన్ కోసమో పెట్టేదైతే భవిష్యత్తులో ఏమైనా హోప్ఫుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్, ఇదొకటి ఉచితాలు ఆ పరిస్థితుల్లో. అలాగే పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ రూపంలో జయలలిత ఉన్న సమయం నుంచే ఒక రకంగా ఐటీ బిల్డ్ అయింది తమిళనాడులో కూడా. కాబట్టి ఈ ఐటీ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి తాను ఏఐ యూనివర్సిటీస్ లాంటివి కూడా తీసుకొస్తాను అనేది అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో ఏఐ యూనివర్సిటీస్ అండ్ ఐటీ పరిశ్రమని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడంలో తాను సిద్ధంగా పథకాలలో భాగంగా ఉంది. కాబట్టి దీనిని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి వాళ్ళని ఆ ప్లేసెస్లో ఐఏఎస్లు కానీ లేదంటే దానికి సంబంధించిన ఐటీ సెక్టర్ మంత్రులు కానీ ఎలాంటి వాళ్ళని నియమిస్తారు అనేది చూడాలి.